ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. సో 8th వీక్ సప్త శనివారాల వ్రతం 8th వీక్ అనమాట. ఈ వ్లాగ్ అయితే 7 వారాలు కంప్లీట్ అయిన తర్వాత 8th వీక్ వడ్డీ వారం కింద చేసుకున్నాను. పూజ అయితే ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు అండ్ అనుగ్రహంతో పూజ అయితే చాలా అంటే చాలా బాగా అయిందనమాట. ఇంక ఇక్కడ ఫ్రైడే నైటే మేము బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ రెడీ చేసి పెట్టుకున్నాము. మార్నింగ్ అయితే టైం ఉండదు అండ్ పూజకు కూడా లేట్ అయిపోతుంది అని చెప్పేసి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ అయితే స్టార్ట్ చేసేసుకున్నాను. యాక్చువల్గా నేనేమనుకున్నానంటే నార్మల్గా థర్మాకోల్ వస్తుంది కదా, అది తీసుకొని వచ్చి దానికి స్వామివారి 3 నామాలు రెడీ చేసుకుందాము అనుకున్నాను. బట్ ఎంత వెతికినా కూడా అది దొరకలేదు. లాస్ట్కి వైట్ కలర్ కొంచెం థిక్గా కార్డ్బోర్డ్ వస్తుంది కదా, అదైతే దొరికింది. ఇంకా అది తీసుకొని వచ్చి ఇక్కడ 3 నామాలు అయితే వేసుకున్నాను. నేను యాక్చువల్గా ఏమనుకున్నాను అంటే చామంతి పూలే ఇట్లా పెట్టుకున్నాం, నేను ఇక్కడ చూపిస్తున్నట్టు అట్లా డిజైన్ చేసుకుందాం అనుకున్నాను. కానీ బట్ అవి బరువుకి ఏమవుతున్నాయంటే జారి కిందికి వచ్చేస్తున్నాయి. ఇంకెందుకులే ఊరికే రిస్క్ పూజ చేసేటప్పుడు అని చెప్పేసి, మధ్యలో పూలు కిందకి పడిపోతే బాగుండదు అని చెప్పేసి ఇంకా చామంతి పూలు రెక్కలు ఏదైతే ఉంటాయో పెటల్స్ అన్నీ తీసేసుకొని అవే గమ్ వేసేసి అతికిచ్చేసామన్నమాట. లైక్ సైడ్ నామాలకైతే వైట్ కలర్ చామంతి పూలు అండ్ మధ్యలో నామానికైతే రోజ్ పెటల్స్ అయితే వేసుకున్నాను. అవుట్పుట్ అయితే చాలా బాగా వచ్చిందనమాట. అండ్ డిజైన్ లైక్ బ్యాక్గ్రౌండ్ డిజైన్ అంతా చేసేసుకొని పెట్టేసుకున్నాము. మార్నింగ్ లేసిన తర్వాత ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసేసుకున్నాను. యాక్చువల్గా నేను ఫస్ట్ వీక్ నుంచి 4 o'clockకే లేస్తానమాట. 4 o'clock లేసినా కూడా పూజ స్టార్ట్ చేసేపాటికి 7:30 అట్లా అయిపోతుంది. ఇంకా లాస్ట్ వీక్ కొంచెం లేట్ అయితే కానీ అని చెప్పేసి స్లోగానే స్టార్ట్ చేశాను. నార్మల్గా లేసే టైంకే లేస్తాను కానీ బట్ ఇంకా ఈ వీక్ కొంచెం హడావిడి లేకుండా కొంచెం లేట్ అయితే కానీ ప్రశాంతంగా చేసుకుందాము అని చెప్పేసి ఇంకా స్లోగానే స్టార్ట్ చేశానమాట. పూజ స్టార్ట్ చేసేపాటికి 7:30, 7:45 అట్లా అయ్యింది. ఇంకా దేవుణ్ణంతా డెకరేషన్ చేసుకొని కలశం ఇవన్నీ పెట్టుకొని ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసేసాను. అండ్ స్వామికి ఇష్టమైన నైవేద్యాలు కూడా ఆల్మోస్ట్ నేను ఫస్ట్ వారం నుంచి కూడా స్వామికి నైవేద్యాలు 7 types ఆఫ్ నైవేద్యాలు అండ్ 7 types ఆఫ్ ఫ్రూట్స్ పెట్టుకుంటున్నాను నేను. ఇక్కడ నైవేద్యాలు ఏమేమి చేసుకున్నామంటే స్వామికి ఇష్టమైన నువ్వులుండలు, పెరుగన్నం కూడా చాలా ఇష్టం. పెరుగన్నము, స్వీట్ పొంగల్ అండ్ లెమన్ రైస్ అండ్ దాని తర్వాత పంచామృతాలు, వడపప్పు, పానకం 7 types అయితే నేను పెట్టుకున్నాను అనమాట. నార్మల్గా నేనేం చేస్తానంటే పూజ గదిలో ఫస్ట్ పూజ చేసేసుకొని గడపకు కూడా పూజ చేసుకొని దాని తర్వాత వెంకటేశ్వర స్వామికి పూజ స్టార్ట్ చేస్తానన్నమాట. వెంకటేశ్వర స్వామి పూజ 1.5 to 2 hours అట్లా పడుతుంది. ఇంకా పూజ అయితే కంప్లీట్ చేసేసుకొని టిఫిన్ తినేసి నాకు ఎందుకు చాలా టయర్డ్గా ఉన్నింది. సో అందుకని అట్లా 1 hour అట్లా పడుకునేసాను. మా అమ్మ వాళ్ళు కొంచెం బయట పని ఉంది అంటే అక్కడ వెళ్ళారు. ఒక 11:30 అట్లా అయిందనమాట వాళ్ళు వచ్చేసరికి. ఇంకా ఆ లోపే ఇంకా నేను ఇక్కడ పసుపు కుంకుమ తీసుకోవడానికి వస్తారు కదా, వాళ్ళకైతే రెడీ చేసుకుంటున్నాను. ఈ మధ్య బాగా ట్రెండ్ అయింది కదా, ఏ ఫంక్షన్స్కి పోయినాను ఇట్లా ఇస్తున్నారనమాట. సో డిఫరెంట్గా ఉంటుంది, బాగుంటుంది అని చెప్పేసి నేను కూడా అట్లనే చేసుకున్నాను. ఏం లేదు, ఒక కొంచెం బనానా లీఫ్ ఉంటుంది కదా, అది కట్ చేసుకొని తమలపాకులు 2, వక్కలు ఒక 4-5, పసుపు కుంకుమ అండ్ మల్లెపూలు ఇలా చుట్టేసుకొని ఒక థ్రెడ్తో, నార్మల్గా మీకు ఫ్యాన్సీ షాప్లో దొరుకుతాయి ఈ థ్రెడ్స్తో జస్ట్ అట్లా ముడి వేసేసుకొని దానికి మనము బ్యాంగిల్స్ ఇవ్వాలనుకుంటే ఒక ముడి వేసేసుకొని ఒక 4 బ్యాంగిల్స్ తీసుకొని ఒక ముడి వేసిన తర్వాత ఆ బ్యాంగిల్స్ కూడా నేను ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా బ్యాంగిల్స్ కూడా దాని లోపలికి వేసేసి దానికి కలిపి ఒక ముడి వేసేసుకుంటే రెడీ అయిపోతాయి. చూడడానికి చాలా బాగుంటాయి అండ్ డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. ఒకే లైక్ మనం కింద బ్లౌజ్ పీస్ పెట్టుకొని ఒకేసారి ఇచ్చేయచ్చు, పూలు విడిగా ఆకులు విడిగా ఇట్లా కాకుండా ఒకేసారి ఇచ్చేయచ్చు. అండ్ చూడడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట, డిఫరెంట్గా ఉంటుంది, క్రియేటివ్గా ఉంటుంది. ఈ మధ్య ఏ ఫంక్షన్స్ పైనను ఇట్లా ఇస్తున్నారు. స్టార్టింగ్ ఎంట్రన్స్లో పువ్వులు ఒక సైడు అండ్ పసుపు కుంకుమ అండ్ పిన్నుతో సహా పెడుతున్నారనమాట. సో నాకు చాలా బాగా నచ్చింది. సో నేను కూడా అట్లనే ప్లాన్ చేసుకున్నాను. ఇంకా 7 members ముత్తైదులకైతే పసుపు కుంకుమ ఇవ్వాలి కాబట్టి నేను ఒక 7 రెడీ చేసుకున్నాను ఇట్లనే.
సో, ఇంకా దాని తర్వాత లంచ్ అయితే ప్రిపేర్ చేసేసుకున్నాము. నేను ఆ లంచ్ ఏమేమి చేశాము అని చెప్పేసి వీడియో తీసుకోలేదు. యాక్చువల్‌గా ఏదైనా పూజలు ఇట్లా ఫంక్షన్స్ ఏదైనా ఉంది అంటే మీకు తెలిసిందే. చాలా హడావిడిగా ఉంటుందనమాట. సో, దీంట్లో నేను మర్చిపోయాను ఏమేం వంటలు చేసుకున్నామని చెప్పేసి. తినొచ్చేసి నా ఎంకామ్ ఫ్రెండ్ భవాని. నార్మల్‌గా మన స్కూల్ డేసు, కాలేజ్ డేస్ అంటేనే ఆ లైఫే వేరేలా ఉంటుంది. ఫ్రమ్ బంకింగ్ క్లాసెస్, స్టడీస్ అక్కడి నుంచి ఇప్పుడు ఆఫ్టర్ మ్యారేజ్ మన లైఫ్ డిఫరెంట్‌గా ఉంటుంది. సో, అలా పూజలకి, ఫంక్షన్స్‌కి మన ఫ్రెండ్స్‌ని ఇన్వైట్ చేసి, మనం ముత్తైదులాగా పసుపు, కుంకుమ ఇచ్చి, ఇవన్నీ చేస్తుంటే నాకు కొంచెం డిఫరెంట్‌గా అనిపిస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ చాలా హ్యాపీగా గూడా అనిపిస్తుందనమాట. మనం మంచి కోరే వాళ్ళలో తిను గూడా ఒకటి. ఐయామ్ సో హ్యాపీ ఫర్ థాట్. తినైతే మార్నింగే వచ్చేసినింది. వంట చేసే దాంట్లో అయితే చాలా హెల్ప్ చేసింది. నేను, మా అమ్మ అండ్ నా ఫ్రెండ్ అయితే ఇంకా వంటలన్నీ కంప్లీట్ చేసేసుకొని, ఇంకా ఈవినింగ్ అట్లా మా బిల్డింగ్‌లో ఉన్న వాళ్ళకి పసుపు, కుంకుమ తీసుకోవడానికి అయితే పిలిచేసొద్దాము అని చెప్పేసి నేనైతే పూజ కంప్లీట్ చేసుకొని వెళ్ళాను. ఈవినింగ్ అట్లా ఇంకా మా ఫ్రెండ్ కూతురున్నింది ఇషాన్విక అని చెప్పేసి ఈ పిల్ల పేరు. ఇక్కడ చూడండి ఏం డాన్స్ ఏస్తుందో. మార్నింగ్ నుంచి అల్లరల్లరిగా అట్లా ఉన్నిందనమాట. కొంచెం గ్యాప్ అట్లా దొరికింది. ఇంకా నేను ఆమె కూర్చొని గేమ్స్ ఆడుతున్నాం ఇక్కడ. ఒక మ్యాజిక్ చూపిస్తాను నేను అని చెప్పేసి ఆడుతున్నామనమాట. ఇంకా దాని తర్వాత మా అమ్మ కిచెన్‌లో వంటంతా చేసేసి పాపం అంటే మేము కూడా హెల్ప్ చేసామనుకోండి. అంతా అయిన తర్వాత మా అమ్మ ఇక్కడొచ్చి తను కూడా పసుపు, కుంకుమ పెట్టేసుకుంటుంది. ఇంకేంటంటే యాక్చువల్‌గా ఈ వ్రతం చేస్తే ఒక్కరికి బట్టలు పెట్టి ఇస్తే బట్టలు పెడితే చాలా మంచిది అని చెప్పేసి అంటారు. ఇంకా మా అమ్మకైతే నేను ఆల్రెడీ తీసుకొనున్న చీరల్లో మా అమ్మకి ఒక శారీ అయితే బాగా నచ్చిందనమాట. ఇంకా తనకు కూడా బట్టలు పెట్టేసాను. ఒక శారీ పెట్టాను మా అమ్మకి. ఇంకా దాని తర్వాత నేను కూడా పసుపు, కుంకుమ మా అమ్మ పెట్టేసిన తర్వాత మా అమ్మ, నాన్న ఆశీర్వాదం అయితే ఇద్దరూ తీసుకున్నాము. నేను, మురళి అయితే ఇద్దరు పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకున్నామనమాట. చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే లైక్ పూజ చేసుకున్నాము. అంతా అయింది అని ఒక ప్రశాంతంగా ఉన్నిందనమాట ఆ రోజైతే. చాలా హ్యాపీ అనిపించింది. అండ్ యాక్చువల్‌గా నేను పిలిచిన వారు ఒక్కరు పసుపు, కుంకుమ తీసుకోవడానికి. బట్ ఆ స్వామి అనుగ్రహంతో పిలుచుకున్నది ఇంకొకరు. బట్ చాలా అంటే చాలా అయింది. ఇంకా నైట్ అయితే మా అమ్మ వాళ్ళైతే మేమున్న దగ్గరికి, మా అమ్మ వాళ్ళున్న దగ్గరే ఒక హాఫ్ అన్ అవర్ అంతే. ఇక వాళ్ళకి బాయ్ చెప్పేసి ఇక మార్నింగ్ అయితే దేవుడు సామాన్లన్నీ క్లీన్ చేసుకొని, ఇంకా జీకే వెహికల్లో ఫిషెస్‌కి ఏస్తాము అని చెప్పేసి చెప్పాను కదా! నేను పిండి దీపాలు ఇవన్నీ ఇంకా అక్కడికైతే ఫిషెస్‌కి ఏయడానికి వెళ్ళాము. ఇంకా అక్కడే ప్రసాదాలన్నీ ఉంటాయి కదా! పిండి దీపాలు ఏదైతే ఉంటాయో అవన్నీ ఫిషెస్‌కి ఏసేసి ఇంక అక్కడ డాగ్స్ ఉంటే ప్రసాదాలు ఎందుకు ఊరికే అని చెప్పేసి ఇంక అక్కడ డాగ్స్‌కి అయితే మురళి ఏసేస్తున్నారు. ఆల్రెడీ నేను చెప్పినట్టు మురళికి డాగ్స్ అంటే చాలా ఇష్టం. సో, అందుకని ఇంకా డాగ్స్‌కి ఏసేస్తున్నాడనమాట. ఇంకా అక్కడ డ్రాగన్ ఫ్రూట్స్ కూడా ఉన్నాయి. జస్ట్ ఒక క్లిప్ తీసుకున్నాను. ఇంకా అక్కడి నుంచి వాకింగ్ ముగించుకొని ఇంటికైతే వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి టిఫిన్ చేసి మురళి కొలీగ్స్ కూడా నైట్ ఇక్కడే స్టే చేశారు. ఇంకా వాళ్ళతో పాటు మాల్ ఆఫ్ ఏషియాకి అయితే వెళ్ళాము. ఇంకా అక్కడ షాపింగ్ ముగించుకొని ఒక 2 ఫోటోలు తీసుకొని ఇంటికైతే వచ్చేసామన్నమాట. ఇంకా ఈ వీడియో కూడా ఇంతే. మీకు ఏమైనా నచ్చినట్టయితే ఈ వీడియో ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.